యూవీ క్రియేషన్‌తో మీకున్న అటాచ్‌మెంట్ ఏంటి? ఈరోజు ఫ్యామిలీ సార్. హ్మ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నమ్మకం సార్. అన్నాళ్ళు బాగా నమ్మారు. దే దే యెస్ సార్. ఇక్కడ సమ్‌బడీ వాస్ ఆస్కింగ్ సక్సెస్ ఇస్ ఎవ్రీథింగ్ కదా! ఇన్ ది ఇండస్ట్రీ అంటే. ఫర్ యూవీ క్రియేషన్స్ ఫర్ సమ్‌హౌ ఇట్ డిడ్ంట్ మ్యాటర్ సార్. సక్సెస్ ఉన్నా లేకపోయినా దే వర్ దేర్. అండ్ ఈ పర్టిక్యులర్ కపుల్ ఫ్రెండ్లీ మౌంట్ చేయాలంటే వాళ్ళు అంటే ఎక్కువ ఆలోచించింది కూడా లేదు. హ్మ్. కథ నచ్చింది, నన్ను నమ్మారు, దే రోల్డ్ ఇట్ ఫర్ మీ. హ్మ్. సో మనం అనుకుంటాం కదా సార్, డౌన్‌లో ఉంటే ఎవరు ఉండరు అని. కొంతమంది ఉంటారు సార్. హ్మ్. దానిలో యూవీ క్రియేషన్స్ హ్మ్. ఈస్ వన్ ఆఫ్ దెమ్. తర్వాత ఎవరంటే? డౌన్‌లో ఉన్నప్పుడు గూడా, సంతోష్ డౌన్‌లో ఉన్నప్పుడు గూడా భుజం మీద ఒక చెయ్యి వచ్చి 100% సార్. యూవీ క్రియేషన్స్ ఇస్ మై ఫ్యామిలీ. హ్మ్. 100% మమ్మీ, హ్మ్. సంగీత్. హ్మ్. అంటే బేసిక్‌లీ ఐ యామ్ నాట్ వెరీ సంగీత్ గారు నేను పెద్ద డ్రామాటిక్ పీపుల్ కాదు సార్. హ్మ్. అది ఉండాలి అని మేమేం కోరుకోవట్లేదు. ఉన్నదానికి ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ సార్. హ్మ్. గాడ్ సార్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. హ్మ్. యాహ్! కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్‌లో నాకు బా నచ్చింది లాస్ట్ డైలాగ్. ప్రేమన్నది ఫేట్ అది. హ్మ్. అంతే కదా! అవును. మనం డిజైన్ చేసుకున్నది కాదు. ప్రేమ అనేది లైఫ్‌లో అలా ఫేట్ లాగా వచ్చేస్తుంది. నమ్ముతారా మీరు? రియల్ లైఫ్‌లో కూడా చాలా. 100%. హ్మ్. ఏటే సార్. హ్మ్. మనం వెతుక్కుంటూ వెళ్తే అది రాదు. ఆ! సో సమ్ థింగ్స్ వి కాంకర్ సార్. సమ్ థింగ్స్ కాంకర్ అస్. లవ్ ఇస్ సంథింగ్ దట్ కాంకర్స్ అస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. హ్మ్. యాహ్! ఏ వయసులో దాన్ని దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు సార్ లవ్‌ని? ఫస్ట్ టైమ్ హ్మ్. ప్రాపర్‌గా 24 అనుకుంటా. 24 ఇయర్స్ ఐ వాస్ హ్మ్. ఇన్ ఫుల్ లవ్. ఐ థింక్ దట్ 24. చిన్నప్పుడేమి స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో లేదు. అబ్బే! కాలేజీలో అంటే ఇంకా మనం అది తిరిగి చూసుకుంటే అదేదో చిన్న నిబ్బా లవ్ స్టోరీ లాగా అనిపిస్తే తప్పితే డెప్త్ పెద్దగా ఏం లేదు. అంటే ఇప్పుడు వాటిని తలుచుకుంటూ నవ్వుకోవడం తప్ప ఇంకెందుకు పనిచేయవు అవి కదా! ఓన్లీ నవ్వుకోవడానికి. హ్మ్. ఊరికే ఫీల్ అవుదాం అని తలుచుకుని నవ్వే వస్తుంది సార్ నాకు. హ్మ్. అప్పుడు చేసిన క్రేజియస్ట్ థింగ్ ఏంటండి మీరు? కాలేజ్ డేస్‌లో సరే ఒక కాలేజ్ అమ్మాయి వదిలేసి కోసం? అమ్మాయి కోసమా? ఆ! యాక్చువల్లీ అమ్మాయిల కోసం పెద్ద క్రేజీగా ఏం చేయలేదు సార్. హ్మ్. నాకంత క్రేజీగా అనిపించట్లేదు ఇప్పుడేమి. నిజంగా ఏం చేయలేదు అనుకుంటా. హ్మ్. యాహ్! లవ్ లెటర్స్ ఏమైనా రాసారా? మెసేజ్‌లు వచ్చాయి కదా! హ్మ్. వాడికి అప్పటికి మెసేజ్‌లు, ఫోన్‌లు, మెసేజ్‌లు. ఫోన్‌లు, మెసేజ్‌లు హ్మ్. అవేవో పెట్టుకుంటాం కానీ హ్యాండ్ రిటెన్ లవ్ లెటర్ ఎప్పుడు రాయలేదు సార్. హ్మ్. ఫోన్ చేస్తే దొరికిపోతావేమో అన్న సిట్యుయేషన్‌లు కొన్ని ఉంటాయి కదా! అప్పట్లో, ఇప్పట్లో గూడా. అప్పట్లో అయితే ఇంకెక్కువ ఉండేవి. ఫోన్ ఉంటది ఇంట్లో. ల్యాండ్‌లైన్ ఏదో. అమ్మాయి ఇష్టమైన అమ్మాయి ఎవరో ఫోన్ చేస్తారు. ఇంకొకళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మో! లేదంటే సంగీత ఫోన్ లిఫ్ట్ చేస్తే మనం దొరికేస్తామేమో అన్న భయాలుంటాయి. వాటిని దాటుకొని వచ్చారా? అవేం లేదు సార్. అవి కూడా కాలేజ్ ఉండవు. బెంగుళూరు కదా! ఆ! అందరి చేతుల్లో ఫోన్ ఉంది. హ్మ్. అందరం హాస్టల్స్‌లోనే ఉండేవాళ్ళం. హ్మ్. సో, ఆ పెద్ద ఆహ్, ఆహ్, అది నా జనరేషన్ నాకు తెలిసి పెద్దగా చూడలేదు సార్. హ్మ్. యాహ్! యాహ్! హాస్టల్ డేస్ ఎలా ఉండేవి పోనీ? హాస్టల్ డేస్ పీజీ. పేయింగ్ గెస్ట్ పీజీలో ఉండేవాళ్ళం బెంగుళూరులో. హ్మ్. బెంగుళూరు చదువుకున్నప్పుడు తావరకెరె, ఎస్‌జీ-పాలెం అని 2 ఏరియాలు ఉండేవి సార్. నేను తావరకెరెలో ఉండేవాడిని. ఆహ్, ఏముంది సార్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఆల్‌మోస్ట్ ప్రతి పీజీ పేరు శ్రీనివాస పీజీ అని ఉంటదక్కడ. ఆల్‌మోస్ట్ నేను ఉండేది కూడా శ్రీనివాస పీజీ. ఎవ్రీ సండే చికెన్ కర్రీ ఉండేది. అది కూడా వరల్డ్ కప్ ఉంటుండదు సార్. హ్మ్. ఇంత కప్ అంత ఇస్తారు దాన్ని. అది వైట్ రైస్‌లో కలుపుకొని తినడం. ఇవే నాకు గుర్తొస్తున్నాయి. మన బట్టలు మనమేమిటి ఉతుక్కోవడం. ఇప్పుడు ఈరోజు నాకు అనిపిస్తుంది. ఈరోజు వాషింగ్ మెషిన్‌లు, పీపుల్ టు హెల్ప్ అస్. హ్మ్. సడెన్‌గా ఆలోచిస్తుంటే, ఓహో! మన బట్టలు మనమే ఉతుక్కున్నాం. ఏది బండకేసి కొట్టుకొని ఉతుక్కున్నామా? అంటే నాకు సడెన్‌గా మీరు చెప్తుంటే గుర్తొచ్చింది నాకు. హ్మ్. యాహ్! అయ్యే కానీ గుర్తొస్తున్నాయి. ఒక్కోసారి రివైండ్ బ్యాక్‌కి వెళ్లి ఒకసారి రివైండ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఏమో. ఎక్స్‌ట్రీమ్‌లీ ఇప్పుడు ఇంపార్టెంట్ మనం సార్. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న ఈ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో, దీని వాల్యూ అనేది తెలుస్తది. 100%. హ్మ్. 100% నో హ్మ్. డౌట్ సార్. హ్మ్. యాహ్! డబ్బుల కోసం ఇబ్బంది పడ్డారండి అప్పుడు? పీజీలో ఉన్నప్పుడు, బెంగుళూరులో ఉన్నప్పుడు? ఇబ్బందనేది ఉంటది గానీ, అది నాకు పెద్దగా నేనెప్పుడూ అది సార్ 3 పూట్ల తినడానికి ఉంది సార్. మమ్మీ ఉంది సార్. హ్మ్. నా నా పీజీ రెంట్ 5,000. హ్మ్. మమ్మీ ఎవ్రీ మంత్ 5,000-6,000 పంపేది. వెరీ హ్మ్. హ్యాపీ. హ్మ్. ఐ హావ్ నో రిగ్రెట్స్. అంత అదేం లేదు సార్. అంటే అసలే సినిమా పిచ్చోడు. ఆల్రెడీ బెంగుళూరులో ఉన్నారంటే బోలెడంత సినిమాలు, ఎక్స్‌పీరియన్స్‌లు. వెడ్నెస్‌డే ఒక్కరోజు మాత్రం పీవీఆర్‌లో ₹100 సార్ టికెట్. ఆ! సో, ఆ వెడ్నెస్‌డే మాత్రం వెళ్ళేవాళ్ళం మోస్ట్‌లీ. ఆ యాహ్! రోజే తక్కువ. అది మల్టీప్లెక్స్ అయితే హ్మ్. పీవీఆర్ అయితే. హ్మ్. సింగిల్ స్క్రీన్స్ 120. హ్మ్. యాహ్! యాహ్! ఆ ₹20 మిగిల్చుకోవడానికి బుధవారం వరకు వెయిట్ చేయాల్సొచ్చేదన్నమాట. అహా! మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూడంటే అప్పుడు ఫస్ట్ టైమ్ అవును. అక్కడ మూవీ రేట్స్ క్యాప్ లేదు కదా సార్ అప్పుడు నేనెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ మనకి 150 అని ఒక క్యాప్ ఉంటది కదా! అవును. అవును. 200 అని ఒక క్యాప్ అవును. ఏంటో. మనకు యాక్చువల్లీ ఇప్పుడు 150 ఉండేది సార్. ఈ హైక్స్ కూడా లేవప్పుడు. అవును. 10 ఇయర్స్ బ్యాక్.
మల్టీప్లెక్స్ అంటే 150 అంతే. అంతే, దట్ వాజ్ నామ్. అక్కడ మల్టీప్లెక్స్ లో సినిమా బట్టి రోజు బట్టి మారుతుంటాయి రేట్లు. సో స్టాక్ మార్కెట్ లాగా. అదో కొత్త అదొక నాకు అర్థం కూడా కాలేదు. సో వెనస్డే ఒక రోజు ₹100 సింగిల్ స్క్రీన్స్ క్యాప్ ఉంటుంది సార్. 120, 160 ఒకటి ఉండేది మా శ్రీనివాస థియేటర్ లో.